ఈరోజు శుక్రవారం రోజు పూజ అండి. అమ్మవారికి ఇష్టమని శనగలతో మాలను తయారు చేసి వేశాను. శనగలతో ఏ నైవేద్యం చేసి పెట్టినా అమ్మవారికి చాలా ఇష్టమండి. అలాగే శనగలతో మనం మాలను కూడా తయారు చేసి వేసినా కూడా చాలా చాలా మంచిది. ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారము శుక్రవారము లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు ద్రవ్యాలతో పూజ చేయటం చాలా మంచిది. మన ఫాలోవర్స్ కొంతమంది ఈ వీడియో చూసి అమ్మవారికి మీరు శనగల మాలను వేశారు కదా, ఎలా తయారు చేయాలి, అలాగే ఎన్ని శనగలతో మాలను తయారు చేసి వేయాలని అడుగుతున్నారు. ముందు రోజు శనగల్ని నీట్ గా వాష్ చేసి నానపెట్టుకోవాలి. ఇంకా మార్నింగ్ లేచి స్నానం అది చేసుకొని శనగల్ని స్ట్రైనర్లో వేసుకుని వడకట్టిన తర్వాత కాసేపు ఆరనిచ్చాను. తర్వాత సూదికి వైట్ దారం ఎక్కించి ఆ దారానికి ఇలా పసుపు రాసుకోవాలి. సూదితో ఫ్లవర్స్ ఎలా కుట్టుకుంటామో అలాగే మంచి శనగలను ఎంచుకొని కుట్టుకోవాలి. తయారు చేసిన మాలకి కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారిని తలుచుకుంటూ సమర్పించాలి. అమ్మవారికి శనగల మాల తయారు చేసేటప్పుడు 21 శనగలతో కానీ 101 తో కానీ 108 తో కానీ మాలను తయారు చేసి అమ్మవారికి సమర్పించాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మవారికి వేసిన మాలను తీసి ఆవుకు కానీ పక్షులకు కానీ ఆహారంగా పెట్టొచ్చు. లేదనుకుంటే ఎవరు తక్కని పచ్చని చెట్ల కింద కూడా వేసేయచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.